ఇదేంట్రా ఇది ఈ డుమ్ముడు కూడా రాగి ఇడ్లీ తినేస్తాడు. రాగి ఇడ్లీ తినడమే కాదు చేయడం కూడా వచ్చు మా ఘర్షణకి. అయినా చిన్న పిల్లగాడి మీద న్యూట్రిషన్ ఎందుకు రుద్దుతున్నాడు ఈ రాజేష్ గారు? వీడి అతి న్యూట్రిషన్. అయితే చిన్నపిల్లలకి న్యూట్రిషన్ ఏ వయసు నుంచి అవసరం? సింపుల్ అండి, మనం వాడే మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అని ఎందుకు అంటున్నానంటే మళ్ళీ కామెంట్స్ పెడతారు కదా నాకు బైక్ లేదు కార్ లేదు అని. ఓకే, మనం వాడే చిన్న బైక్ అయినా పెద్ద బైక్ అయినా సరైన ఫ్యూల్ ఇవ్వకపోతే ఇంజిన్ పాడవుతుంది. ఇంజిన్ పాడైతే పంపు పాడవుతుంది. ఇక్కడ పంప్ అంటే హార్ట్ అండ్ ఫిల్టర్స్ పాడవుతుంది. ఫిల్టర్స్ అంటే లంగ్స్, కిడ్నీ అండ్ లివర్ పాడవుతాయి. చిన్న బైకే కదని కిరోసిన్ పోసి నడిపించం కదా. అయితే ఈరోజు మా ఘర్షణ ప్రిపేర్ చేసిన రాగి ఇడ్లీ అండ్ కొత్తిమీర చట్నీలో డైటరీ ఫైబర్ ఉండటం వలన డైజెషన్ బాగుంటుంది. గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవ్వటం వలన ప్యాంక్రియాస్ కూడా పాపం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. డైటరీ ఫైబర్ లేకుండా సింపుల్ కార్బ్స్ లాంటి వైట్ ఇడ్లీ తినే వాళ్ళని ప్యాంక్రియాస్ ఇలా తిట్టుకుంటుంది, నీ అయ్యా ఇంకా ఎంత ఇన్సులిన్ రిలీజ్ చేయాలరా అని. అందుకే కాంప్లెక్స్ కార్బ్స్ మన డైట్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. రాగుల్లో కాల్షియం బోన్స్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బాడీ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే కొత్తిమీర చట్నీలో విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతుంది, బాడీని డిటాక్సిఫై చేస్తుంది, స్కిన్ హెల్త్ని మెరుగుపరుస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది, ఎసిడిటీని రెడ్యూస్ చేస్తుంది, మజిల్ అండ్ ఐ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. వీడేంట్రా బాబు ఒక్కరోజు రాగి ఇడ్లీ చేసుకొని మాకు నీతులు చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? నాకు కూడా అదే అనిపిస్తుందండి. అందుకే రాగి ఇడ్లీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మీకు చెప్పి మీరు తినాలని, మీకు చెప్పాం కదని మేము తినాలని, అలా అందరూ తినాలని, అలా ఈ డయాబెటిక్ పేషెంట్స్ పెరగకుండా చేసే ప్రయత్నమేనండి. ఓకే, నువ్వు ప్రిపేర్ చేయొచ్చు కదా బ్రో, చిన్నపిల్లాడితో ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదు బ్రో, వెరీ సింపుల్. 100 years ఆరోగ్యంగా జీవించినా అంటే జీవిస్తాడా? హెల్దీ ఫుడ్ ఏది తినాలో, ఎంత తినాలో, ఎలా తినాలో చెప్తే సరిపోతుందా? అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాలి, నేర్పించాలి. చిన్నపిల్లోడే కదా అని ఇప్పుడు అది ఏది తింటే అది తినే అని వదిలేస్తే అది అలవాటు చేసిన వాళ్ళం మనమే అవుతాం. మళ్ళీ కొంచెం పెద్ద అయ్యాక మనం హెల్దీ ఫుడ్ తినమంటే ఆ అలవాటు మానుకోమని చెప్పే వాళ్ళం కూడా మనమే అవుతాం. అంటారా ఊహు అంటారా? మీరే చెప్పండి. ఈ రెండు సరిపోయినాయి కదా. రాయి జంతికలు, రాయి జంతికలే, రాయి ఇడ్లీ చట్నీ, ఆకుకూర చట్నీ,